చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతూ నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు దేవుని బలమును మీ పైన దేవుడు విడుదల చేయాలని నేను కోరుతున్నాను. దైవజనుడిగా మీ పైన ఆయన కోరిక మీరు ఫలించాలని, బలపరచబడి ఉండాలని, అన్ని విషయాలు కూడా మెరుగైన స్థితిలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, గుర్తుపెట్టుకోండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతావని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. యువతి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని లేఖనాల్లో యేసయ్య తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయనతో పాటు ఎవరు కూడా సహకారులు లేరు. ఆయన ఒక్కడే పరిచర్యను ప్రారంభించాడట. ఒక్కడే అందరికి కూడా పరలోక రాజ్యము చాలా సమీపంగా ఉందని చెబుతూ ఇక మారు మనసు పొందని విషయాన్ని ఒక్కడగా వెళ్ళి చెప్పడం ప్రారంభించాడు. నిజమే, కొన్ని ప్రారంభాలు ఒక్కడుగానే ప్రారంభమవుతాయి, కానీ దాని ముగింపు ఎలా ఉండబోతుంది ఎవరు చెప్పలేరు. దైవికమైన ప్రతి విషయము కూడా ప్రారంభము కొద్దిగానే అనిపించవచ్చు. దైవికమైన ప్రతి విషయం ప్రారంభము కేవలము అరణ్యంలో ప్రారంభించవచ్చు. అవును, నిజమే. మోషే జీవితం మనకు తెలుసు. తను గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్న సమయంలో దేవుడు తన్ను ఒక పొద దగ్గరికి ఆకర్షించి అక్కడి నుంచి ఒంటరిగానే ప్రయాణం చేసుకుని వెళ్తున్నాడు. చూస్తే తర్వాత ఇజ్రాయెల్ దేశమును ఎన్నో లక్షల కాల్బలం ప్రజలను నడిపించుకుని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఒక లీడర్ కింద నిలబడ్డాడు. వాస్తవం చెప్పనా, నిజం చెప్పనా, ఆత్మీయ జీవితము ప్రారంభము మొదట్లో ఒంటరిగానే అనిపిస్తుంది. మొదట్లో ఒక్కడిగానే నడుస్తున్నావేమో అనిపిస్తుంది. ఇంకా కొన్ని పర్యాలు, కొన్ని సమయాల్లో ఇంకా ఆపేస్తే మంచిదేమో, దేవునితో సహవాసం ఆపేస్తే మంచిదేమో, లేకపోతే ఈ మధ్యకాలంలో నువ్వు దేవుని మీద ఆశ పెంచుకో, లేకపోతే దేవుని యందు రక్షణ పొందుకొని యేసుని విశ్వాసం ఉంచి ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తున్నావేమో. నీవు మునుపు నమ్ముతున్న దేవుళ్ళు దేవతల వైపు వెళ్ళిపోవాలని చూస్తున్నావేమో. నీ మనసంతా కూడా నింపబడిన విషయాలు బట్టి, నీవు చూసిన దృశ్యాలు బట్టి, లేకపోతే నువ్వు చూసిన మనుషులు బాగోకపోవడం వల్ల, మునుపు బాగుండి ఇప్పుడు బాగోకపోవడం వల్ల నువ్వు తీసుకోబోతున్న నిర్ణయం అంతా కూడా మారిపోతుందేమో. నువ్వు వెనక్కి వెళ్ళిపోయి మరలా మునుపు బ్రతకాలని కోరుతున్నావేమో. నీకు మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఉదయాన్న యేసయ్యలో నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు. నిలిచి ఉన్నవాడు పరలోక రాజ్యపు ద్వారం దగ్గరికి వెళ్తాడు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నిలిచి ఉన్నవారిపైన దేవుని కృప ఉన్నది, నిలిచి ఉండలేని వారిపైన దేవుని ఉగ్రత ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి. మరలా దేవుడు నేను ప్రోత్సహించి చెప్తున్నాడు, దేవుని లేఖనాలు బట్టి నిలిచి ఉండు, దేవుని మీద విశ్వాసం బట్టి నిలిచి ఉండు, దేవుడు నేను ముందుకు నడిపిస్తాడు. జాగ్రత్తగా ఉండండి సగమా. మోషే ప్రారంభించినప్పుడు ఒంటరిగానే ప్రారంభించాడు, కానీ తొదుకు ఏం జరిగింది చూడండి. ప్రారంభం అరణ్యమైనా, అది ఎడారైనా, ప్రారంభము ఏ చోటైనా తొదుకది బలము. విశ్వాస ప్రారంభం గొప్పది, ఆత్మీయ ప్రారంభము గొప్పది. ఈ ఉదయం దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నా కుటుంబంలో ఎవరు నమ్ముకోలేదండి, నేనే నమ్ముకున్నాను, నేను ఒక్కడినే నమ్ముకున్నాను, దానివల్ల ఏం ఉపయోగం? నేను ముందుకు అడుగులు వేస్తే ఆత్మీయ జీవితంలో బలహీన అయిపోతున్నాను అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు చెప్తున్నాడు అడుగులు వేయు. దేవుడు మోషే వలని దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను యేసయ్య పరిచర్యను జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. యేసయ్య పరిచర్య కూడా ఒక్కడే ప్రారంభించాడు. తుదకు చూస్తే 12 మంది శిష్యులు. ఆ తర్వాత ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత వరకు ఆయన పరిచర్య కొనసాగింది. దేవుడినితో మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు, అధైర్యపడిపోతూ. ఒంటరిగానే కొన్ని ప్రారంభించాలనుకుంటున్నావేమో. బిజినెస్ ఒంటరిగా ప్రారంభించాలనుకుంటున్నావేమో, లేకపోతే ఏదైనా కార్యం ఒంటరిగా చేయాలనుకుంటున్నావేమో. వెళ్ళు, చెయ్యు. ప్రభువులో దేవుని వాక్య ప్రకారమే ప్రతిదీ కూడా ముందుకు ధైర్యంగా వెళ్ళి చేయు. ఆయన మీద ఆధారపడి చెయ్యు. ఆయన బలమైన కార్యం నీ కొరకు చేయబోతున్నాడు. ఈ ఉదయమున నేను నమ్ముతున్నాను, పిరికితనం పోతుందని ధైర్యంగా అడుగులు వేసేవారు ఈ ఉదయం నా దేవుని చేత ప్రేరేపించబడి ముందుకు వెళ్తారని. మోషే భయపడ్డాడు మొదట,
మోషే అన్నాడు, నేను సరిగా మాట్లాడలేను, నన్ను ఎన్నుకున్నావు కానీ ఒక పనికిరాని వాడిని ఎన్నుకున్నావు. చూడండి, ఏసేకు మాట అంటాడు, నోరిచ్చింది ఎవరు, ఎవరు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎవరు? నిజమే, ఆయన ఏదైనా చేయగలడని చెప్పి మోషేకు ధైర్యాన్ని చెప్తున్నాడు. ఆ ఒంటరి వాడు బయలుదేరాడు. తనకు తెలీదు సైన్యముతో వెనక్కి వస్తాడని, సైన్యం వల్ల వెనక్కి వస్తాడని. ఆత్మీయ జీవితము ప్రారంభంలో తెలియదేమి కూడా. యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు జీవితంలో ఆత్మీయ జీవితం ప్రారంభంతో కూడా సడలిపోయాడు, సతమతం అయిపోయాడు, ఒడదిడుకుల మధ్యలో ప్రయాణం చేశాడు. తొదక ఆత్మీయ జీవితం ఎంత బలపరచబడ్డాడు, ఎంత ఉన్నతమైన స్థానానికి ఎత్తబడ్డాడు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో వెనకడుగులు కాదు కానీ ముందుకు అడుగులు వేయం. బలమైన కార్యాలు నువ్వు చూచుదువు కాక. కళ్ళు మూసుకుంటావా? యువతిని గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల ఆత్మీయ జీవితంలో బలపరచబడి గొప్ప ధైర్యంతో నెమ్మదితో ముందుకు అడుగులు వేసే వ్యక్తులుగా చేయండి. వారు ఎన్నడూ కూడా ఆగిపోకుండా దేవుని కార్యాలు బలంగా వివరించే వ్యక్తులుగా వారి నుంచి ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేసే వ్యక్తి ఈరోజు ఒంటరిగా అడుగు వేయచ్చేమో, తుదకది బలమైన అడుగని, ప్రపంచాలు దేశాలు చూసి అడుగని నీ బిడ్డలకి తెలియజేసే అవకాశం నాకు ఇచ్చావు. వారు ఆ విధంగా నమ్మి ముందుకెళ్తుండగా బలమైన కార్యాలు వారు పొందుకుందరుగాక, బలమైన నెమ్మది వారు పొందుకుందరుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆత్మీయ జీవితము అన్నిటికన్నా గొప్పది. బైబిల్లో మాట ఉంటుంది, ఒకవేళ ఈ లోకం ఎక్సర్సైజ్ చేస్తే అది కేవలం లోకం వరకే పరిమితమట. కానీ ఆత్మీయ ఎక్సర్సైజ్ ఉందట, అది దేవుని వాక్యం చదువుకొని ప్రార్థనలో గడపడం, దేవునితో గడపడం. అట్టిది ఈ యుగమందు మాత్రమే కాదు కానీ రాబోయే యుగానికి కూడా అది పనిచేసే ఒక విషయం. అట్టి కృపానికి ఇచ్చి దేవుడు నడిపించునుగాక. God bless you. See you tomorrow.